హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి తాజాగా అప్డేట్ అనేది రావడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ యోచన ప్రకారం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిఎస్సిని కండక్ట్ చేసి హెచ్జిటి పోస్టులకు టెట్కమ్ టీఆర్టీని అయితే కండక్ట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే మనకు తాజాగా చూసినట్లయితే 2 times టెట్ అనేది కండక్ట్ చేశారు. సో వీటిలో మనకి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ వారికి ఆల్రెడీ ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ వారి అభ్యర్థులకు మాత్రమే అంటే బీఈడి వారికి మాత్రమే అర్హత అనేది ఉంది కాబట్టి సో దానికి డైరెక్ట్గా డిఎస్సిని కండక్ట్ చేసి ఎన్సిటి వారి న్యూ గెజెట్ ఆధారంగా బీఈడి వారికి కూడా ఈ యొక్క హెచ్జిటి పోస్టులకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి టెట్ పేపర్ 1 అనేది ఈ యొక్క బీఈడి వారికి మనకు కండక్ట్ చేయలేదు కాబట్టి ఈ యొక్క హెచ్జిటి పోస్టుకు మాత్రం టెట్కమ్ టీఆర్టీని కండక్ట్ చేద్దామని చెప్పి యోచన అయితే చేస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. అంతేకాకుండా బీసీ సంక్షేమ శాఖలు గిరిజన సాంఘిక సంక్షేమ శాఖల్లోని ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ యొక్క పోస్టులను కూడా ఈడిఎస్సి ద్వారా మనకు భర్తీ చేయాలని చెప్పి ఆ యొక్క విభాగాలకు విద్యాశాఖ అయితే లేఖలు పంపింది. సో అదే కనుక జరిగినట్లయితే మనకు చాలా ఎక్కువ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అంతేకాకుండా మనకు పాఠశాల ప్రిన్సిపల్ పోస్టులు 77 ఉండగా రిజర్వేషన్ రోస్టర్ ఇంతవరకు కూడా పూర్తి కాలేదు. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ చెందిన 175 పోస్టుల పైన కూడా ఇంకా స్పష్టమైన సమాచారం అయితే రావాల్సి అయితే ఉంది. ఈ విధంగా మనకు ఈనాడు పేపర్ అయితే కథనం అయితే ఇచ్చారు. సో యాస్టీజీగా మనకు హెచ్జిటి పోస్టులకు టెట్కమ్ టీఆర్టీని అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా బీఈడీలకు అర్హత కల్పించే ఉద్దేశంతోనే ఈ యొక్క హెచ్జిటి పోస్టులకు టెట్కమ్ టీఆర్టీ అనేది ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు తాజాగా సమాచారం అయితే ఉంది. ఏవైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీఆర్టీ కండక్ట్ చేద్దామని చెప్పి మనకు ఆంధ్రజ్యోతిలో కూడా కథనం అయితే రావడం జరిగింది. ఓకేనా. బీఎడ్ పూర్తి చేసిన వారికి టెట్ అర్హత లేకపోవడంతో వారికి ఎలాంటి నష్టం లేకుండా టెట్కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల డిఎడ్లతో పాటు బీఎడ్ అభ్యర్థులకు కూడా పరీక్షకు దరఖాస్తు చేసుకుని మెరిట్ ప్రాతిపదికన నియమితులయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే 2 విధానాల్లో పరీక్షలకు సంబంధించి ఒకటే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. టెట్ పేపర్ 1లో క్వాలిఫై అయిన మనకు డిఎడ్ అభ్యర్థులకు డిఎస్సిలో 20% వెయిటేజ్ అని ఇస్తున్నారు. వారు కూడా ఇప్పుడు మళ్ళీ టెట్కమ్ టీఆర్టీ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. వీరి గతంలో టెట్లో సాధించిన మార్కులు ఇప్పుడు వచ్చిన మార్కులను పరిశీలించి ఎక్కువ వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకొని డిఎస్సిలో వెయిటేజ్ అయితే ఇస్తారు. ఈ విషయమే మనకు త్వరలోనే ఉత్తర్వులు అయితే విడుదల కానున్నట్లుగా సమాచారం. ఓకేనా. సో ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. ఎవరైతే జీటీ అభ్యర్థులు ఆల్రెడీ గతంలో టెట్ పేపర్ క్వాలిఫై అయ్యారో వారు కూడా ఖచ్చితంగా టెట్కమ్ టీఆర్టీ అనేది రాయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు వెయిటేజ్ మనం పరిశీలన చేసినట్లయితే సో గతంలో మనకు డిఎస్సిలో ఈ టెట్ స్కోర్కి 20% వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. సో టెట్కమ్ టీఆర్టీ రాసిన తర్వాత ఇందులో కూడా వెయిటేజ్ అనేది ఉంటుంది. ఈ వెయిటేజ్లో ఏదైతే మనకు గతంలో వచ్చిన మార్కులు అనేది ఎక్కువగా వెయిటేజ్ ఇస్తే అందులో మీకు వెళ్ళిపోవచ్చు. సో అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.